హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ షబానా, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈరోజు మనం గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకుందాము. గ్రాటిట్యూడ్ ఎలా చేస్తారో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నంబర్ ఆఫ్ వీడియోస్లో చూసింటారు. ఈరోజు నేను మీకు గ్రాటిట్యూడ్ గురించి చెప్తాను, కొంచెం డిఫరెంట్గా. నేను నంబర్ ఆఫ్ బుక్స్లో చదివాను, నాకు తెలిసిన వాళ్ళని చూశాను. మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చేస్తారో మీరున్న కరెంట్ సిచ్యువేషన్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వస్తారు. మీ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇవి మీ ప్రాబ్లమ్స్, ఇక్కడ నుంచి ఈ హైట్కి డెఫినెట్గా బయటపడతారు. ఎవరైతే డబ్బు లేని వాళ్ళు ఉన్నారో, పూర్ పీపుల్ ఉన్నారో, గ్రాటిట్యూడ్ చేస్తే వాళ్ళ లైఫ్లో డెఫినెట్గా రిచెస్ వస్తాయి. అండ్ జాబ్ లేని వాళ్ళు జాబ్ని అట్రాక్ట్ చేసినారు. బిజినెస్లో లాస్ వచ్చిన వాళ్ళు సడన్గా యూటర్న్ తీసుకున్నారు, బిజినెస్లో సక్సెస్ని సంపాదించారు. రిలేషన్షిప్స్ బ్రేకప్ అయిపోతున్న టైంలో గ్రాటిట్యూడ్ చేస్తే వాళ్ళ లైఫ్లో రిలేషన్షిప్స్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చినాయి. సో మనము గ్రాటిట్యూడ్ని మన లైఫ్లో యాడ్ చేసుకోవాలి. ఎలా అయితే డైలీ లైఫ్లో మనం యాక్టివిటీస్ చేస్తామో, లైక్ కుకింగ్ చేస్తాం, బ్రషింగ్ చేస్తాం, స్నానం చేస్తాం, అలాగే గ్రాటిట్యూడ్ డెఫినెట్గా చేయాల్సిందే. మన కరెంట్ పొజిషన్ ఏదైనా ఉండని, మీరు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్లో అయినా ఉండని, ఆ కరెంట్ పొజిషన్లో నుంచి మీరు డెఫినెట్గా పైకి లేస్తారు, ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. మనం ఈరోజు మనందరికీ కామన్ ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటి? మనీ గురించి. దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎప్పుడైతే మీ దగ్గర మనీ అబండెన్స్గా ఉంటుందో మనకి నెగిటివ్ థాట్స్ రావు. మనం లైట్ ఫీల్ అవుతాము, మనకు కావాల్సిన వస్తువులు కానీ ఏమైనా సరే కానీ కొనుక్కుంటాం. బట్ ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉండవో అప్పుడు ల్యాగ్ ఫీల్ అవుతాం. ఎప్పుడైతే మనం ల్యాగ్ ఫీల్ అవుతామో మనీ మన నుంచి అంత దూరం వెళ్తుంది. మీరు గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యి మనీకి ఆ కొద్దిసేపట్లో, అండ్ మిగతా 23 అవర్స్లో మీరు మనీ గురించి నెగిటివ్ ఫీల్ అవుతూ ఉంటే, రెండు అదే అంటారు కదండి, ఒకే వరలో రెండు కత్తులు ఉండలేవని. అలాగే రెండు ఒకేలాగా పాజిటివ్ నెగిటివ్ ఒకేసారి మనం థింక్ చేయలేము, ఏదైనా ఒకటే థింక్ చేయగలం కదా. సో మనము ఎంత కష్టంలో ఉన్నా సరే గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ పెట్టాలి. నాకు తెలుసు అది కష్టం అని, అయినా సరే మన లైఫ్లో చేంజెస్ రావాలి అంటే డెఫినెట్గా మనం పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్కి మనం ఫోకస్ డెఫినెట్గా చేయాల్సిందే. మనీ గురించి మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే, ఫీలింగ్స్ ఎలాంటివి లోపల జనరేట్ అవుతాయంటే మనీ గురించి ఆలోచిస్తాము, ఇరిటేట్ అవుతాము, కోప్పడతాము, ఇంకా ఏం చేస్తాం, జలస్ ఫీల్ అవుతాము, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, ఇంకా వరీ, కంప్లైంట్, నా దగ్గర డబ్బులు లేవు, సమయానికి నేను ఇది కొనుక్కోలేకపోతున్నాను, రోజువారీ సరుకులు కొనడానికి డబ్బులు లేవు, పిల్ల స్కూల్కి లేవు, కనీసం సబ్బు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇలా ఆలోచించడం వేరు, ఫీల్ అయ్యి ఆలోచించడం వేరు. ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ అని నెవల్ గోడార్డ్ అన్నాడు. కాబట్టి మనం మన ఫీలింగ్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఎలా ఫీల్ అవుతున్నాం ఈ సిచ్యువేషన్లో మనీ గురించి. మీరు ఎంత కంప్లైంట్ చేస్తారో డబ్బుల గురించి, డబ్బు అంత దూరం వెళ్ళిపోతుంది మీ లైఫ్లో నుంచి. ఆల్రెడీ మనం పుట్టబోయే ముందు దేవుడు మన అకౌంట్లో మన పుట్టుక నుంచి మనం గిట్టే వరకు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి, మనం ఉండడానికి, తినడానికి, లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేయడానికి ఇవన్నీ కలిపి మన షేర్ డబ్బులు మనకు ఉంటాయి. అది మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ నెగిటివ్ థాట్స్ వల్ల ఆ మనీ మనకు వచ్చేది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం దాన్ని దూరంగా తోసేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి ఒక వ్యక్తి, అదే మీరే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకుందాం. వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, ఊరికే కూర్చోబెట్టినారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మీరు అక్కడ ఉంటారా? అసలు
వెంటనే వెళ్ళిపోతారు కదా. మనీ కూడా అంతే. మనీ మన దగ్గరికి వస్తుంది, దాన్ని వాల్యూ చెయ్యం. మన దగ్గర 1 రూపీ ఉన్నా కూడా నా దగ్గర డబ్బులు లేవు అంటూ ఉంటాము. ఆ 1 రూపీ ఎట్లా ఫీల్ అవ్వాలి చెప్పండి. సో మనము మనీని రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే మనీతోనే అంతా ఉంది. మీకు నా ఎగ్జాంపుల్ చెప్తాను. నాది లవ్ మ్యారేజ్ అండి. మ్యారేజ్కి ముందు మా హస్బెండ్ మన దగ్గర జాబ్ లేదు, మనం పెళ్ళి చేసుకుంటే ఎలా అని అడిగినప్పుడు నేను అన్నాను, డబ్బుని ఏమైనా తింటామా, డబ్బు ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్. మనిషి ఉంటేనే అన్నీ, నువ్వు ఉంటే పక్కన చాలు నాకు అని అన్నాను. కానీ పెళ్ళి తర్వాత ఎన్నో అవసరాలు వస్తాయి మనకి. ఒక ఇల్లు రన్ చేయడం అంటే తమాషా కాదు. కానీ ఆ ఇల్లు మేము రన్ చేయలేకపోయాము. మా దగ్గర జాబ్ లేదు, ఉన్న జాబ్ రిజైన్ చేసేసాము. 2020లో అయితే కనీసం తినడానికి కూడా ఉండేది కాదు. అప్పుడు నేను ఇంట్లో హోమ్ మేడ్ చాక్లెట్స్ చేయడం స్టార్ట్ చేశాను. 50 రూపీస్ ఆర్డర్ ఇచ్చింటే కూడా తీసుకొని ఆ 50 రూపీస్ కోసం కూడా నేను కొరియర్ చేసిన రోజులు ఉన్నాయి. ఒక చిన్న సబ్బు కొనుక్కోవడానికి లేదు, పిల్లకి పాలు కొనడానికి లేదు, ఏమైనా అవసరం వస్తే లేకపోయేది. చీటికి మాటికి మా అన్నకి ఫోన్ చేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకునేదాన్ని నేను, మా మదర్ దగ్గర డబ్బులు తీసుకునేదాన్ని నేను. 2020లో చాలా కష్టపడ్డాను. బట్ తర్వాత నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాను. తర్వాత పెయిడ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను, వాటి గురించి తెలుసుకున్నా, లైఫ్లో అప్లై చేసినాను. ఈరోజు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, ఏ లోటు లేదు నాకు అసలు. సో మనం కరెంట్ సిచ్యువేషన్ మనది ఏది ఉన్నా చూడే దాన్ని పక్కన పెట్టేసి మనము గ్రాటిట్యూడ్ పైన ఫోకస్ చేయాలి. మీరు ఎంత గ్రాటిట్యూడ్ చేస్తే అంత రిచెస్ని అందుకోగలరనమాట. మన లైఫ్లో అంత రిచెస్ని అట్రాక్ట్ చేయగలం మనము. గ్రాటిట్యూడ్కి అంత పవర్ ఉంది. గ్రాటిట్యూడ్ని మనం లైట్ తీసుకోలేం, జస్ట్ థ్యాంక్ యూయే కదా అని. ఆ ఒక్క థ్యాంక్ యూ మన లైఫ్లో ఎంతో మెరాక్యులస్గా, మ్యాజికల్గా చేంజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మనీ గురించి మీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి లేదా ఫ్లోలో చెప్పేస్తున్నారు అంటే వెంటనే సెంటెన్స్ని చేంజ్ చేసుకోండి, లేదంటే మన నుంచి మనీ దూరం వెళ్ళిపోతుంది కదా. అలాగే మనము పుట్టినప్పటి నుంచి మన లైఫ్లో మన కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాము. మన పేరెంట్స్ మనం పుట్టినప్పుడు హాస్పిటల్లో ఖర్చు, పుట్టాలంటే కూడా హాస్పిటల్లో డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు మనకి డెలివరీని ఆపరేట్ చేస్తారు. అండ్ అక్కడ మందులు, ఇంకా పాల డబ్బాలు, ఇంకా బట్టలు, వీటి గురించి అక్కడి నుంచి మొదలవుతుంది. మళ్ళీ స్కూలు, తిండి, షాపింగ్ మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మన పాస్ట్లో మనము ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము, ఆ డబ్బులన్నీ కూడా నా మీద ఖర్చు పెట్టినందుకు థ్యాంక్ యూ చెప్పడం స్టార్ట్ చేయండి. మన పాస్ట్లో డబ్బుల గురించి గ్రాటిట్యూడ్ చూపియండి. తర్వాత మన ప్రజెంట్లో ఇప్పుడు వరకు మనం ఏమేం మనీ స్పెండ్ చేసామో ఆ మనీ గురించి గ్రాటిట్యూడ్ చెప్పడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంత డబ్బు మనకు కావాలో దాని గురించి కూడా గ్రాటిట్యూడ్ చెప్పడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ చేయడం స్టార్ట్ చేస్తామో వీ అట్రాక్ట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అబండెన్స్. మన లైఫ్లో అబండెన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు నా లైఫ్ గురించి నేను మీకు చెప్తాను. నా యాక్చువల్లీ చిన్నవైనా కూడా నా లైఫ్లో నేను గ్రాటిట్యూడ్తో చాలా అట్రాక్ట్ చేశాను. గోల్డ్ అట్రాక్ట్ చేశాను, మనీ ఇది మ్యాజికల్ బాక్స్ అనమాట. నేను ఇక్కడ ఒక స్టిక్కర్ రాసి పెట్టాను. అండ్ ఈ బాక్స్లో ఎప్పుడు మనీ ఫుల్ ఉంటుంది అనమాట, ఎప్పుడు మనీ ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. సో కట్టలు మనీ ఉంటుందండి. నేను ఎప్పుడు మనీని మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేశానో ఈ బాక్స్ ఫుల్ ఆఫ్ మనీ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అండ్ ఇంటి ఖర్చులు పోగా ఇంత మనీ ఉంటుంది. ఈ బాక్స్లో కూడా రాసి నేను ఒక చిట్ పెట్టాను అనమాట. ఇది మ్యాజికల్ బాక్స్, మెరాక్యులస్ బాక్స్. నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.
చూస్తున్నారా, బాక్స్ నిండా ఎప్పుడు డబ్బులు, ఇంకా దీని నిండా ఉండేవన్నమాట డబ్బులు. సో ఇవన్నీ నేను ఎలా అట్రాక్ట్ చేశానో తెలుసా, గ్రాటిట్యూడ్ చేయడం వల్ల. అండ్ ఇంకా కొన్ని సీక్రెట్ మ్యాజికల్ టిప్స్ కూడా ఉన్నాయి, ఇంత డబ్బు మనం ఎప్పుడు ఇంట్లో ఎలా పెట్టుకోవచ్చు అడ్వాన్స్గా అని చెప్పి. సో మన ముందు ఒక కార్ పోతుంటే అయ్యో నా దగ్గర ఈ కార్ ఉండింటే బాగుండు అనుకుంటారు కదా, అలా కాదు. నేను ఈ కార్ కొనగలను. నేను బీటెక్ చదివేటప్పుడు నాకు బైక్ అంటే చాలా ఇష్టం, బైక్ మీద కాలేజ్కి వెళ్ళాలని ఇష్టం, కానీ మా వాళ్ళకి కొంచెం భయం అయి కొనిలేదన్నమాట. ప్రతిసారి ఒక బైక్ నా ముందు నుంచి వెళ్తే అయ్యో నా దగ్గర కూడా ఉండింటే ఇప్పుడు నేను బైక్లో వెళ్ళేదాన్ని, ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది, ఇదేం కర్మరా నాయన ఇలా అనుకునేదాన్ని. నా లైఫ్లో బైక్ నేను ఎప్పుడు అట్రాక్ట్ చేయలేదు. మళ్ళీ 2015లో బైక్ని అట్రాక్ట్ చేశాను, చాలా లేట్గా. ఎందుకంటే నాకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించే తెలియదు, కాబట్టి నేను నెగిటివ్ ఫీలింగ్స్ని రేడియేట్ చేస్తున్నాను. ఇన్ ద సేమ్ వే నేను 2015లో ఒక మంచి పెద్ద క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో వర్క్ చేశాను అనమాట, యాజ్ ఇంగ్లీష్ టీచర్గా. 6th to 10th స్టూడెంట్స్ని డీల్ చేసేదాన్ని. అయితే అందులో ఒక కలీగ్, పాత కలీగ్ అనమాట, అంటే అక్కడ లాంగ్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆమె ఏం చెప్పిందంటే నాకు, ఎవ్రీ ఇయర్ ఎండింగ్ ఉంటుంది కదా స్కూల్ ఎండింగ్లో, అప్పుడు జూన్ స్టార్ట్లో కొత్త టీచర్స్ని తీసేసి మళ్ళీ కొత్త టీచర్స్ని హైర్ చేసుకుంటారు, అది స్కూల్ ఆనవాయితీ అన్నారు. ఎప్పుడైతే ఇయర్ ఎండ్ స్టార్ట్ అయిందో ఫెబ్, మార్చ్, ఏప్రిల్ మంత్ నుంచి నేను ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాను, నన్ను కూడా తీసేస్తారేమో అని. ఎగ్జాక్ట్లీ జూన్ మంత్లో 1 వీక్ వర్క్ చేశాను. వాళ్ళు నన్ను పిలిచి నా సెటిల్మెంట్ చేసేసి నువ్వు వెళ్ళొచ్చు ఇంకా అన్నారు. రీజన్ అడిగిన, రీజన్ చెప్పలేదు నాకు అసలు, ఎందుకు తీసేస్తున్నారన్నది, ఎందుకు ఇలా జరిగిందో నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఎందుకు జరిగింది ఇలాగా అంటే, నేను నెగిటివ్ ఫీలింగ్స్ని, డౌట్ ఫీలింగ్స్ని, యాంగ్జైటీ ఫీలింగ్స్ని రిలీజ్ చేసిన, రేడియేట్ చేసిన కాబట్టి నాకు ఇలా జరిగింది. అదే స్కూల్లో మరొకసారి నేను 2020లో ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ ఫీల్డ్లో, బట్ అక్కడికి వెళ్ళగానే చెమటలు పట్టేసి, భయం వేసేసి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఇవ్వకుండా అక్కడే ఒక బొమ్మలాగా నుంచుండిపోయాను అనమాట. ఎందుకంటే దానికంటే ముందు నాకు భయం వేసింది. రెండోది ఏమంటే, నేను చెప్పగలనా లేదా, నాకు గ్యాప్ వచ్చింది, నేను డెమో ఇవ్వలేనేమో అని చాలా భయపడ్డా. అలాగే జరిగింది. ఏమైనా చెప్తేనే కదా మనకి తీసుకుంటారు. సో వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేసారు. సో ఏదైనా పని చేసే ముందు మనం డౌట్ ఫీలింగ్లు, డిసప్పాయింట్మెంట్, యాంగర్ లేదా భయం ఫీలింగ్లు క్రియేట్ చేస్తే నాకు జరిగినట్టే జరుగుతుంది అన్నమాట. సో మనం లైఫ్లో మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి కూడా చాలా సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయన్నమాట. వాటిని గ్రాటిట్యూడ్తో పాటు వాటిని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ ఏమంటారంటే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ మనకి అందరికీ కావాలి కదా. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. నేను ఎందుకు గ్రాటిట్యూడ్ గురించే చెప్పానంటే, గ్రాటిట్యూడ్ ఎలా చేయాలో అందరికీ తెలుసు, బట్ దానికంటే ముందు మనం ఏం చేస్తామన్నది ఎవరికీ తెలియదు. కాబట్టి ఇది మనీ గురించి నెగిటివ్ థాట్స్ తీసేయండి. మనీ గురించి మనం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే మన నుంచి దూరం వెళ్తుంది. ఇది గోల్డెన్ రూల్. మనం ఎంత కంప్లైంట్ చేస్తే అంత మనీ దూరం వెళ్ళిపోతుంది. ఎంత గ్రాటిట్యూడ్ చేస్తే అంత మనీని మనం అట్రాక్ట్ చేసుకోగలం. అండ్ మనీ మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఎవ్రీ పాసిబుల్ ట్రైని మిస్ చేసుకోవద్దండి. ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీరు చిన్న వస్తువు కొన్నా కూడా దాని వెనకాల డబ్బు ఉంటుంది. డబ్బు ఇస్తేనే మీరుకి ఆ వస్తువు వస్తుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను మీ టైం కేటాయించి నా వీడియో చూసినందుకు.